మారితే పథకాల పేరు మార్చడం కామన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు పథకాలకే కాదు, యూనివర్సిటీలు, క్యాంటీన్లు, పుణ్యక్షేత్రాలకు కూడా పేరు మార్పు తప్పట్లేదు. తెలంగాణలో పేర్ల మార్పు మీద మరోసారి రచ్చ మొదలైంది. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చేయడంతో అధికార విపక్షాల మధ్య పేరు పోరు షురువైంది. గతంలో కూడా ఈ పేర్ల మార్పు మంటలు రేపింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు పేర్లు ఊళ్ల చుట్టూ తిరుగుతుంది. అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు ఇందిరా క్యాంటీన్లుగా ఎలా మారుస్తారంటూ లేటెస్ట్ రౌండ్ రాజకీయం షురూ అయింది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన GHMC 4వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ₹5 భోజన కేంద్రాలకు పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ పేరును తొలగించాలని నిర్ణయించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో పేర్ల మార్పు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. యూనివర్సిటీల పేర్లు, ఆసుపత్రుల పేర్లు, నీటిపారుదల ప్రాజెక్టుల పేర్లు, అవార్డుల పేర్లు, ఫ్లైఓవర్ల పేర్లు మార్చారని విమర్శించారు. అన్నపూర్ణ పేరును తొలగించి ఇందిరాగాంధీ పేరు పెట్టడం హిందూ విశ్వాసాలను అవమానించడమేనన్నారు బండి. ఈ పేరు పోరులో బీఆర్ఎస్ కూడా జాయిన్ అయింది. కేసీఆర్ పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టారన్నారు బీఆర్ఎస్ నేతలు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడంపై ఆందోళన చేపడతామన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇప్పుడు కేసీఆర్ గారు అన్నపూర్ణ ఎవరినంటారు? అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి పేరు పెట్టినప్పుడు కేసీఆర్ పేరు పెట్టుకోలేదు కదా. మీరు ఏమి చేయనప్పుడు మీరు పేరు మార్చే అధికారం మీకు ఎక్కడిది? కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మార్చడం రివాజుగా మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పేర్ల మార్పు షురూ అయింది. దీనిలో మొదట చెప్పుకోవాల్సింది వాహనాల నెంబర్ ప్లేట్లలో రాష్ట్రం పేరు TS నుంచి TGకి మారిపోయింది. ఆ తర్వాత తెలంగాణ తల్లి రూపురేఖలు మారడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఇక ధరణి లాంటి వెబ్ పోర్టల్ భూభారతిగా మారింది. రైతు బంధు పథకం కాస్త రైతు భరోసాగా మారిపోయింది. పథకాలకే కాదు, స్థలాలకు, యూనివర్సిటీలకు కూడా పేర్లు మార్చడం కొత్త ట్రెండ్గా మారింది. తెలంగాణ తిరుపతి యాదాద్రి పేరు తిరిగి యాదగిరి గుట్టగా మారింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీగా మార్చారు. ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ గా మారిపోయింది. తెలంగాణలో మరోసారి పేరు పోరు రాజకీయం రాజుకుంది. ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.